హలో హ్యాపీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం వంట చేసుకుందాం? ఓకే, గుత్తి వంకాయ చేసుకుందామా? నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు గుత్తి వంకాయ ట్రై చేయలేదు. బట్ ఎలాగోలాగా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చెక్ చేసి నేను ఫాలో అయ్యే కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చెక్ చేశాను. నాకు ఏది సింపుల్గా నా దగ్గర ఏమైతే రెడీగా ఉన్నాయో మసాలా సామాన్లన్నీ వాటితో ఎలా సింపుల్గా చేయాలో నేనైతే ట్రై చేశాను గుత్తి వంకాయ కర్రీ. ఫస్ట్ అయితే వంకాయలు అన్నీ కడిగేసుకొని మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను సైడ్కి. నెక్స్ట్ మసాలా అన్నమాట. జీలకర్ర, ధనియాలు, పల్లీలు, మన దగ్గర ఉంటే నువ్వులు, ఇంకా కొబ్బరికాయ వేసుకోవచ్చు, ఎండు కొబ్బరికాయ. లేకపోతే అది నేనైతే వేయలేదు, నా దగ్గర ఏమున్నాయి వాటితో చేశాను. దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, ధనియాలు, ఇంకా పల్లీలు వేసి, ఇంకా దాంట్లో అవి ఫ్రై చేసినాక తీసేసి ఆనియన్, కొరియాండర్, అల్లం, వెల్లుల్లి ఇవి కూడా వేసి మొత్తం పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఈ పేస్ట్ మసాలా అంతా గుత్తి వంకాయకి పెట్టేసాను అనమాట. మంచిగా పెట్టేసిన తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, చిల్లీస్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయినాక ఈ వంకాయలు తీసుకెళ్ళి ఆ ఫ్రైలో ఆయిల్ వేడైంది కదా దాంట్లో వేసేస్తాం అనమాట. మంచిగా మగ్గిపోవాలి, అసలు మనకి పచ్చివాసన అనేది రాకూడదు అనమాట. దీనికి కొంచెం ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది అనమాట, ఎందుకంటే వంకాయలన్నీ బాగా మగ్గిపోవాలి కదా. అవి మంచిగా అంటే మెత్తగా, తెలుసు కదా, వంకాయ స్మూత్గా అయ్యిందంటే అది ఉడికిపోయినట్టే. మనం మిగిలిపోయిన పేస్ట్ కూడా అందులో వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆ రోజు బగారా రైస్ అండ్ గుత్తి వంకాయ కర్రీతో లంచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఫస్ట్ టైం గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చింది. నా చిన్నప్పటి నుంచి ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారు గుత్తి వంకాయ. మాకు చిన్నప్పుడు గుత్తి వంకాయ కర్రీ చేశారంటే అదొక ఫెస్టివల్ అనమాట. నార్మల్ వంకాయ కూరలు తినేవాళ్ళం కాదు, గుత్తి వంకాయ అనమాట. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.